సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే మనం ఒక డిజాస్టర్ వల్ల అయితే ఉన్నామన్నమాట. సో మన ఛాలెంజ్ ఏంటంటే, సో వాటన్నిటి దగ్గర నుంచి మనం అయితే తప్పించుకోవాలి. చాలా డిజాస్టర్స్ ఉంటాయి అన్నమాట. సో వాటన్నిటి దగ్గర నుంచి మనం తప్పించుకొని బయటపడాలి. చూడండి ఎట్టున్నాయో డిజాస్టర్స్. మన ఛాన్స్ అయితే వస్తుంది గైస్. సో వేరే వాళ్ళు అయితే ఆడుతున్నట్టున్నారు. చూడండి, వాల్కనో ఎరప్షన్ అంటే ఇది. గెట్ అవే ఫ్రమ్ వాల్కనో. నాకేం పనిలే, నేను ప్రశాంతంగా ఇక్కడ ఉన్నా. యాపిల్ అమ్మా. సో ఈ బెలూన్ ఏందో కానీ ఎగురుతుంటే ఎక్కడికో పోతున్నాం నేనైతే. కాకపోతే కింద పడేటప్పుడు మాత్రం గట్టి డ్యామేజ్ తగులుతుంది. సర్లేండి. సో చాలా రోజులు అయింది కదా మనం వీడియో చేసి అయితే. సో నేనైతే ప్రాజెక్ట్ పొలారో అయితే కొత్తగా ఆడుతున్నాను. సో అది తెలుసుకొని నెక్స్ట్ సిరీస్ అయితే ప్రాజెక్ట్ పొలారో అనమాట. సో అంత లోపల ఇదైతే పడుతున్నాను. సో అన్నీ తెలుసుకొని అప్పుడు అది పెడతాను గైస్, ప్రాజెక్ట్ పొలారో వచ్చేసి. సో కావాలా వద్ద కమెంట్ అయితే చేయండి. ఇప్పుడు నేను పక్కా వస్తాను. అమ్మా కావాలండి. ఫస్ట్ ఈ బెలూన్ చేతిలో నుంచి తీసేయాలి. అయ్యా ఏంది ఇది? ఎప్పుడు అయ్యేది? సో గైస్ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ కలుపుతాం నా స్కూల్. సో ఓకే గైస్, మనం ఏంది మన టర్న్ ఇంకా రాలేదా? ఓకే, ఇంకొంచెం సేపు వెయిట్ చేయాలనుకుంటా. వెళ్ళిపోతాను. చూడండి ఇప్పుడు చూడండి డైరెక్ట్ టెలిపోర్ట్. అది మామూలుగా ఉండదు. ఇప్పుడు ఏమొస్తుంది అబ్బా? సో మీరేమనుకుంటున్నారు ఇప్పుడు నాకు కూడా తెలియదు ఏ డిజాస్టర్ వస్తుందో అని. ఏందేందో పైకి ఎక్కేస్తున్నా నేను. ఫస్ట్ అయితే సునామీ రాదు కదా, ఏమో మరి అట్ట కూడా రావచ్చు. ఏందయ్యా అదే? అట్ట పెట్టి చూద్దాం. ఓరే టొర్నాడోనే ఎందుకు కొంప తీసి మొత్తం. ఏంది ఇది? సర్లేండి. బ్లిజర్డ్, సీ వాంత్, భయంకరమైన వర్షం. ఇదేంది ఇది? క్లాస్ చెప్పాలా ఈ పరిస్థితుల్లో? ఓకే, a+b² = a² + 2ab + b². అయిపోయింది. ఏమి నువ్వు క్లాస్ అనిపించా నేను మళ్ళీ ఎఫెక్ట్లు ఒకటి మళ్ళీ. ఏంది అక్కడంతా ఇరిగిపోయి? ఇదేందయ్యా ఇదే? వీడెవడో మనకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాడు, డిక్లైన్ చేసి పడేసా. చిన్న రూము కాదు క్లాస్ రూమ్ ఇదైతే. ఈ డొనేషన్ ఒకటి నేనేం డొనేట్ చేస్తున్నాను. అబ్బా క్లాక్ కూడా పడిపోయింది కానీ పని చేయట్లా. అది కాండి. ఒరే నాయన ఏందిరిదా? కొంచెం చెప్పండి సార్ నాకు. ఎందుకు? ఆల్రెడీ సగం నాశనం అయిపోయింది కదా, ఎందుకు చెప్పండి. మా ఓడికి చలి పుడుతుందిరా ఎక్కడన్నా. ఈ ప్లేస్లో ఉన్నాం, బాగానే ఉంది. కాకపోతే పైనుంచి పడితే మాత్రం భలే ఉంటుంది. ఇంకా ఈడొకడు ప్రతిసారి డొనేషన్ అంటాడు. అయిపోయింది. చూసారు కదా, మనం కూడా సర్వైవ్ అయితే అయ్యాం. మరి నెక్స్ట్ మ్యాప్లో ఏమవుద్దో మరి. ఈ ఫస్ట్ మ్యాప్లో అయితే సక్సెస్ఫుల్గా సర్వైవ్ అయితే అయ్యాం మనం ఫస్ట్. ఏంద్ర అందరు గాల్లో నుంచి పడుతున్నారు? అమ్మా ఏంది? స్విచ్ ఆర్చ్ పార్కా? ఏంది ఇది ఇంత చిన్నగా ఉంది? ఎక్కడ దానుకోవాలి ఇప్పుడు నేను? కాస్త చెప్తారా? ఇదేంది ఇది? దీనిపైకి ఎక్కచ్చా? జై జాకీ జాన్. అమ్మా ఎక్కేసానే. సూపర్ అట్టయితే.
ఇంకా జంప్ చేయొద్దులేండి, మళ్ళా ఫుల్ డ్యామేజ్ అవుద్ది మనకైతే. మాకే కింద ఫాల్ డ్యామేజ్ అవ్వకుండా అయితే లేదు. ఏందో ఇక్కడ అందరు ఒకటి పైన ఒకరు ఎగురుతున్నారు, మనం కూడా ఎగురుదాం. బా ఎవడు వాడేందో గైస్ ఎప్పుడు అదొక రెయిన్బో వేసుకొని తిరుగుతుంటారు. మీటిఆర్ షవర్ అంట, నువ్వు ఫస్ట్ పక్కకి పోయి ఆడుకోరా. మా నాయన దేవుడా, ఇంకా చూసుకుంటూనే పోవాలి, సర్వైవ్ అవ్వాలి. మా వెనకాల నుంచే ఓడిపడింది. ఏం పర్లా పగిలింది, అయినా కానీ అది పగలట్లేదు ఏంటి. అబ్బా అరే ఎప్పుడు రా. సో గైస్ మనం అయితే మీటిఆర్ షవర్కి చచ్చిపోలేదు, ఇదేంటిది వాటర్లో పడినందుకు చచ్చిపోయాం. కామెడీ అంటే ఇదే మరి. ఇక్కడి నుంచి మనం చూడొచ్చు క్లియర్గా. మనోడు ఎందుకురా ఇక్కడికి తీసుకొచ్చావు అని అనుకుంటుంటాడు. సో ఫస్ట్ టైం అయితే బాగానే చేసాము. మీటిఆర్ షవర్కి ఎల్లుండేవాళ్ళం గైస్, కాకపోతే ఆ వాటర్ వల్లే. ఆగండి కాసేపు బెలూన్తో ఆడుకుందాం. ఓ యా బా ఆహా అట్నా. ఓకే గైస్, వీళ్ళైతే సర్వైవ్ అయితే అయ్యారంట, మనం అవ్వాల. సో గైస్ ఇప్పుడే ఒక వింత అయితే జరిగిందన్నమాట. అదేంటంటే నేనేమో ఇట్లా వేసుకొని ఇట్లా వెళ్ళాను, వాడేమో అంత లోపలే నన్ను అక్కడ స్పాన్ చేసేసాడు, అందుకే నేను చచ్చిపోయా. అది జరిగింది. సో అందుకే మనకి నెక్స్ట్ టర్న్ వచ్చేంతవరకు ఇంకా ఆగాలి. ఏమవుతుంది ఈరోజు అసలు? హాయ్ అమ్మ, ఏమో వాళ్ళకి అక్కడ ఫైర్ అంట, మరి చూద్దాం ఫైర్ ఎట్టుంటుంది. నేను ఆల్రెడీ దీన్ని చాలా రోజుల ముందు ఆడాను, అందుకే ఇప్పుడు కనీసం వెళ్ళనన్నా వెళ్తున్నా, లేకపోతేనా. కానీ అనరా ఇది మీకు చూపిద్దామని ఆగుతున్నా. ఇక్కడ నుంచి మనోడు జుట్టు చూడండి ఎట్టుందో, కటింగ్ చేయించుకోలేదురా నువ్వు. స్టార్ట్ అయిందయ్యా, మాడిపోయింది సూపర్ కనిపిస్తుంది అక్కడ, సూపర్ మాడిపోయింది. అదే మన దగ్గర రెయిన్బో కార్పెట్ ఉంటే తిరిగి చూసుండేవాళ్ళం, లేదు మన దగ్గర. అది ఇదేంది, ఇదే మొత్తం మాడిపోయింది గైస్. ఎక్కడన్నా ఫుడ్స్ మాడడం చూసారేమో, ఒక స్కూల్ మారుతుంది, అప్పుడే అయిపోయింది, సూపర్. సో ఇప్పుడు చూపిస్తాను చూడండి, కనిపిస్తుందా? అదంతా క్లియర్ అయిపోయి మళ్ళీ కొత్తది వస్తుంది, భలే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. చూడండి గైస్, ఏంది ఇంకా పోరా పో నువ్వు. చూశారు కదా, అట్లా వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు ఇదేందయ్యా, ఇది ఎంత వచ్చింది? స్కై టవర్ అంట. ఇది మాత్రం నేను ఆడలేదు గైస్, స్కై టవర్ మాత్రం. ఇప్పుడు ఫ్లడ్ కానీ రాదు కదా, ఎందుకంటే యూట్యూబ్లో నేను చూశాను అనమాట. ఇట్లాంటి వచ్చినప్పుడు ఫ్లడ్స్ వస్తాయంట, అందుకే మనం పైకి పోదాం. పైకి పోవడం అంటే బిల్డింగ్ పైకి పోవడం గైస్. మనం దీంట్లో ఎలాగైనా కంప్లీట్ చేయాలన్నమాట. వీళ్ళందరూ ఏందో బెలూన్లు పట్టుకొని చిన్నపిల్లలా పోతున్నారు. ఇదేందా ఇది ఎంత ఉంది? అంతేలేండి, స్కై టవర్. వచ్చేసాం, సూపర్. ఇంకా రాలేదు. ఓ సూపర్ ఎర్త్క్వేక్. అయ్యా దేవుడా, ఒరే ఇట్లాంటి దానికారా ఎర్త్క్వేక్ ఇచ్చేది? అబ్బా సూపర్. నేను ఇంకా ఏ ఫ్లడ్ మన మొహం కూడా ఎర్త్క్వేక్ పోతుంది. చూడండి గైస్, అక్కడ వచ్చే ఎర్త్క్వేక్కి ఇక్కడ కూడా కదులుతుంది. అది పవర్ ఎర్త్క్వేక్ది. ఇంకెవరు సర్వైవ్ అవ్వరని అనుకుంటున్నా.
ఆ కార్పెట్స్ ఒకటి తప్ప. ఏంది సగం వాళ్ళు పోయిందా ఏంది కాంపిటీషన్? బాగానే ఉందిలేండి. కాకపోతే స్కై టవరే, స్కైకి టచ్ అవ్వకుండా ల్యాండ్కి టచ్ చేయండి అనమాట. అబ్బా మిక్సీయే, గ్రైండరే. అబ్బో నాయనా, ఏంద్రా అన్నీ ఇక్కడికి విసిరేస్తున్నారు. విసిరేయండి ఇంకోసారి చూస్తా. వారు చూడండి రెయిన్బో కార్పెట్ వేసుకున్నాడు. అన్నీ వాటర్లో పడిపోతున్నాయి. మనం కూడా వాటర్లోకి వెళ్ళిపోదాం. ఎస్, సక్సెస్ఫుల్గా సత్యం. నా బెలూన్ వచ్చిందిలేండి, ఇంకా రాదేమని భయపడ్డా. ఏంది క్లియర్ అయిపోయిందా? కాదు, ఎర్త్క్వేక్ అంతా క్లియర్ చేసేసింది. ఇమాజిడ్ అంట ఎవరో మరి సర్వైవ్ అయ్యాడు ఆయన ఎర్త్క్వేక్ నుంచి. సూపర్. ఇంకా క్లియర్ చేయాల్సిన పని లేదు గైస్, ఎందుకంటే ఎర్త్క్వేక్ అంతా క్లియర్ చేసేసింది. జస్ట్ ఆ ఒక్కటి క్లియర్ చేస్తే చాలు. చెప్పిల్లా. నెక్స్ట్ ఏం మ్యాప్? హ్యాపీ హోమ్. అవును, హ్యాపీ హోమ్. ఏమొస్తుంది అబ్బా ఇప్పుడు? ఫస్ట్ ఇంట్లోకి వెళ్దామా వద్దా? ఇక్కడ ఉన్నాం, పైన ఉందాంలేండి. అందరు పైకి వెళ్తున్నారు కాబట్టి మనం కూడా పైకి వెళ్ళాలి. ఎవరన్నా వస్తే ఇక్కడి నుంచి దూకేయడమే మామూలుగా ఉండదు. ఏమైందిరా పైన? ఏందయ్యా అదంతా? ఇసుక తుఫానా ఎందుకు అమ్మతీసి? శాండ్ టోర్నాడో ఏందయ్యా ఇదంతా? ఇవన్నీ నా పైన పడేటట్టున్నాయ్యా. అమ్మా ఒరే ఇండియన్ సైకాలజీ ఏందిరా? అందరు నన్ను వస్తున్నారు. శాండ్ స్టోమ్, డాడ్జ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్. డాడ్జ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ ఏందిరా? మనల్ని ఎవడు రాపేది? మన హౌస్ని ఎవరేం చేయలేదు. అసలే ఇది హ్యాపీ హోమ్. చూసారా, మామూలుగా ఉండదు. మనల్ని ఎవరు ఏం చేయలేరు గైస్. ఏంది కూలిపోతుందో ఎందుకు అమ్మతీసి? ఇది హ్యాపీ హోమ్ కదా, కోల్లేదు. ఇక్కడ అప్పుడు స్టేర్స్ ఉండాలి కదా గైస్, ఎగిరిపోయినట్టుంది. ఇప్పుడు ఇది కూడా ఎగిరిపోయేటట్టుంది. సో కాబట్టి మనం బయటికి వెళ్తే ఏమన్నా ఉందా? ఏంది? ఓరే నా స్క్రీన్ పైన ఏం కనిపించట్లేదురా రే. ఒరే హౌస్ ఇందాక ఇట్లుండేది గైస్, చెప్పండి. మొత్తం ఏం స్కిన్ కలర్లో అయిపోయింది. ఏంద్రా ఇదంతా? చెట్లు కూడా స్కిన్ కలర్. సూపర్. అసలు ఏంద్రా అన్నిటిని సగం కింద కట్ చేసేస్తుంది. శాండ్ స్టోమా ఇంకేమన్నా ఇది? అమ్మా, అయ్యో బాబోయ్, అమ్మ బాబోయ్. మనం కూడా సర్వైవ్ అయ్యాం. ఓకే గైస్, మనం కూడా సర్వైవ్ అయ్యాం. ఎట్టెట్టో సర్వైవ్ అవ్వలేదు మనం. ఈడొకడు రెయిన్బో. నెక్స్ట్ మ్యాప్కి వెళ్ళడానికి నేను చూడాలి. ఎస్, నేను వచ్చినప్పుడే మాయమైపోయింది అంతే. నెక్స్ట్ సర్ఫ్ సెంట్రల్ బీచ్కి వెళ్దాం ఇప్పుడైతే. ఇప్పుడు ఏమైంది అసలు? నేనేం చేశాను అని చెప్పండి. నేనేం చేశాను అని. అదేందదే? ఓయ్ అబ్బా. ఓకే గైస్, మనకైతే యాసిడ్ రెయిన్ పడుతుంది చూడండి. మొత్తం గ్రీన్ కలర్ అయిపోతుంది, అక్కడక్కడ బ్లాక్ కూడా. ఏంది ఇది? యాసిడ్ రెయిన్ అంట. ఇవేందయ్యాయి పైన అంతా?
నేను చూడండి యాపిల్ కొట్టుకున్నాను. ఇది నాకు తెలిసి కొంచెం సేపే ఉంటుందేమో. హౌస్ ఏంది ఇంకా నాశనం అయిపోవాలా? యాసిడ్ కదా ఇదంతా, మన మీద పడట్లా అజ్జాలు. ఎస్, అన్నీ నాశనం అయిపోతున్నాయి సక్సెస్ఫుల్గా. అమ్మా, ఎవరు సార్ మీరు? ఎవరైనా ఎద్ది వెళ్ళండి మాలోనికి. ఏందది? ఏదో వెళ్ళింది ఇప్పుడు ఇక్కడి నుంచి. ఏమవుతుంది ఇక్కడ అసలు? తండ్రా ఎందుకు తీసే? సునామీయా? కాదు, ఒకటే డిజాస్టర్ జరుగుతుంది, 2 జరగవు. కానీ మనం జరుపుతాం. ఓ ఏంది, అయిపోయిందా? ఓకే. ఫుల్ హెల్త్ ఇస్తారుగా వెళ్ళేటప్పుడు. ఇస్తారులేండి. ఈసారి ఏం చేయొద్దు, గమ్మని కూర్చున్నాం, అదే క్లియర్ చేసేస్తుంది. అయిపోయింది, క్లియర్డ్. మళ్ళా స్కై టవర్ వచ్చింది. ఈసారి ఎర్త్క్వేక్ రాదుగా. బొక్కలేండి. కొంచెం వెళ్తే ఇచ్చారే, సూపర్. మళ్ళా పైకి వెళ్ళిపోదాం అన్నమాట. ఇది ఖచ్చితంగా సునామీ, టొర్నాడో అయి ఉంటుంది. మనం ఎందుకు దాన్ని భయపడాలి? తొందరగా ఎక్కేద్దాం. ఇక్కడి నుంచి చూద్దాం. ఇంకా పైకి ఉంది కదా, ఇంకా ఎక్కేద్దాం. డైరెక్ట్ వెళ్ళిపోవాలి అక్కడ. ఫస్ట్ బెలూన్ తీయాలి. ఫ్లాష్ ఫ్లడ్ ఏంటి? స్టేబుల్ గ్రౌండ్. ఏమవుతుంది? ఇట్లా చూద్దాం. ఏంది, మన ఐలాండ్ మునిగిపోయింది. నాకు తెలిసి ఫ్లాష్ ఫ్లడ్ అంటే మొత్తం ముంచేస్తుందేమో. అయినా కానీ మనం బతుకుతాంలేండి. చూడండి ఎంత హైట్ ఉన్నాము. ఒరే, ఎక్కని అనరా నన్ను. అది అమ్మ, అమ్మా, తలకే చూడండి ఎక్కడికో పోయింది. ఏమవుతుందిరా? ఎవరు తప్పించుకోవాలా? వీళ్ళు మాత్రం తప్పించుకున్నారు. సర్లేండి. కనిపిస్తుందిలేండి బాగానే. ఇప్పుడు బెటర్. నెక్స్ట్ ఈసారన్నా కనీసం గ్లాస్ ఆఫీస్ అంట. ఈసారి ఎవరైతే వెళ్తే అటు పోదాం గైస్. మనం కూడా అందరూ పైకి వెళ్తున్నారు కాబట్టి మనం కూడా పైకి పోదాం. మనకి బెలూన్ వల్లాం, మనం ఇట్టన్నా అనుకోండి వచ్చేస్తాం. ఇట్లా అని అవ్వలేదు. పైకి ఎక్కుదాం. ఈసారి ఎర్త్క్వేక్ రాకుండా ఉంటే బాగుండు. సునామీ రావాలి గైస్, అప్పుడు బాగుంటుంది. ఎస్, ఇక్కడ ఉందా ల్యాండ్? ఉందిలేండి. ఇంతకేందిరా డిజాస్టరు. సో దీని తర్వాత ఇంకొక్కటి గైస్. లేరా రే. అమ్మ, అయ్యో, నిజంగా లక్క గైస్. లేకపోతే దీని దగ్గర నుంచి మనం ఎక్కడ బతుకుతాం. సో ఓకే గైస్, మనమైతే తప్పించుకున్నామని అనుకుంటున్నా. చూద్దాం. ఇక్కడికి వెళ్తే మళ్ళీ ఎక్కలేము. అసలు టొర్నాడో ఏడి?
అదిగోండి అక్కడ ఉంది. ఇదిగోండి గైస్, అదే టొర్నాడో అనమాట. టొర్నాడోలోకి వెళ్ళినా కానీ మనం బతికే ఉన్నాం. అది కాండి. ఓకే, ఇది వచ్చిందంటే అయిపోతుంది నేను ఇంకా. చూడండి, అవును మన జుట్టు ఉండాలి కదా, ఏమైంది? కటింగ్ చేయించేసినట్టున్నాడు. అదేంటి రాదా ఇంకా? ఓకే గైస్, మనం అయితే సర్వైవ్ అయితే అయ్యాం. సో ఇంకొకటి లాస్ట్, ఇంకా తర్వాత ఇంకెండ్ చేసేద్దాం ఎపిసోడ్ని. ఓకే, మాయమైపోయింది. ఓకే గైస్, మళ్ళా ఒక మ్యాప్లోకి అయితే వచ్చాం. మళ్ళా చాలా ఫైర్ అంట, మొత్తం మాడిపోతుంది మళ్ళా. సో కాబట్టి మనం కిందే ఉన్నాం, పైకి వదిలేండి. ఎస్, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మాడిపోవడం. మనం దూరంగా ఉన్నాం ఇక్కడ. ఇప్పుడు ఖచ్చితంగా సర్వైవ్ అవుతాం. ఓకే అమ్మా, ఓకే చాలాసేపు అయితే అయింది, ఇంకా ఇది అవ్వాల. ఈడోడు మొత్తం మాడిపోయింది, కానీ అది మాత్రం మాడలే. ఓయ్ ఆగండి ఒకసారి, దీనిపైకి ఎక్కుదామా? వద్దులేండి, దీంట్లో ఎలాగైనా సర్వైవ్ అవ్వాలి. అచ్చం ఫైర్లా. ఓ చాలామంది సర్వైవ్ అవ్వాలి. 1 2 3 4 5 6 7 8 9 10 12 13 14 15 16 17 మెంబర్స్ 18 మెంబర్స్ సర్వైవ్ అయితే అయ్యారు. సో ఇది గైస్ ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి. సో హోప్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ డిజాస్టర్స్. సో ఆగండి ఒకసారి, లీవ్ అయిపోదాం. లీవ్, ఎస్. సో ఇది గైస్ ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి. హోప్ అందరికి నచ్చిందని అనుకుంటున్నా. సో ఇంకా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకొని, అండ్ ఆల్సో మన వీడియోకి అయితే లైక్ చేయండి గైస్. సో ఈ వీడియోకి అయితే 5 lakhs టార్గెట్ అనమాట. 5 lakhs టార్గెట్ వస్తే నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది. సో ఇది ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం గైస్. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.